ఓకే. విప్లవ్ సాంగ్స్ పాడారా? అవి కూడా వాడిన. ఓకే. మీకు బాగా గుర్తింపు తెచ్చిన సాంగ్ ఏంటి? నాకు బాగా తెచ్చింది రంగయ్య సాంగ్. ఓకే. ఒక్కసారి మా కోసం. ఊరు నడుమ ఇల్లురో రంగయ్య ఊక్యూకే రాబోకురో రంగయ్య కచ్చీరు మాడల్లరో రంగయ్య కనగల్ల కండ్లుంటాయో రంగయ్య రాకట్ల పోకట్ల తాకట్లు పెడతారు రాకయ్య మాయాడనో రంగయ్య పోకయ్య మాయాడనో రంగయ్య నిన్ను చూడ మనసాయనే మంగమ్మ మాట్లాడ బుద్ధాయనే మంగమ్మ ఏమి మందు పెడితివో మంగమ్మ ఎంట దిప్పుకుంటివో మంగమ్మ కచ్చీరు చెట్టుకు గట్టేసి కొట్టిన నిన్నిడిసి ఉండలేనే మంగమ్మ ఎడబాటు భరించనే మంగమ్మ. ఈ సాంగ్స్ పాడాలని మీకు ఎందుకు అనిపించింది? చిన్నగా ఉన్నప్పుడు వాడేది స్కూల్లో. ఓకే. అట్లా ఇష్టం అనిపించింది. చిన్నప్పుడైనా కూడా ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కదా, ఓకే వీళ్ళలాగా పాడాలి అనేసి. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నేను బాగా చిత్రగారి సాంగ్స్ వింటుంటా. ఓకే. ఆమె సాంగ్స్ ఇష్టం. ఓకే. సినిమాలలో ఎప్పుడైనా పాడారా? లేదు. ఓకే. మీకు ఒకవేళ సినిమాలో ఛాన్స్ వస్తే ఫస్ట్ మీకు అనిపించే ఫీలింగ్ ఏంటి? నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నేను పాడాలనుకున్నది కూడా అక్కడే పాడాలని కోరిక ఉంది. ఇంకా నాకు కొంచెం అవకాశాలు లేక నేను కొంచెం నిన్న మొన్ననే ఇంకా అక్కడ సాంగ్స్ పాడిన, ఫోక్ సాంగ్సే పాడడం అవుతుంది. ఓకే. ఇప్పుడు కొంచెం మంచి పాడాలని అనుకుంటున్నా. ఓకే. మీది ఎక్కడ, ప్రాపర్ ఎక్కడండి? ఇబ్రాహీంపట్నం, మంచాల మండల్, రంగారెడ్డి జిల్లా, రంగపూర్. ఓకే. ఇక్కడేనా? ఇక్కడే. ఓకే. ఓకే. అంటే పుట్టింది పెరిగింది అంతా ఇక్కడేనా? పుట్టింది లోయపల్లి, నాకు అత్తగారిల్లు రంగపూర్. ఓకే. అంటే మీకు మ్యారీడ్ మేరా? ఓకే. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ హస్బెండ్ ఎలా సపోర్ట్ చేస్తారు దీనికి? మా ఆయన చేస్తాడు. ఓకే. అంటే బయటికి వెళ్ళి సాంగ్స్ పాడడం ఏంటి, ఇవెందుకు అవెందుకు అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ బంధువులు కానీ, మీ హస్బెండ్ కానీ ఎలా? అందరూ విమర్శించారు. అందరు ఎందుకు అది ఇది అన్నారు. అసలు బయటికి వెళ్తే ఎన్నో మాటలు అన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే నా హస్బెండే ఏమనలేదు. ఎందుకంటే తనకు తెలుసు జనరేషను, ఒక పేద కుటుంబంలో ఉండి అక్కడి నుంచి నేను పాడాలని నా ఆశ వచ్చి అమూల్యకు వచ్చి పాడడం, నా సొంతంగా నేను పాడుకున్న పాటలు. ఓకే. ఎవరు సపోర్ట్ లేదు, మా ఆయన సపోర్టే. చిన్నప్పుడు మీరు స్కూళ్ళల్లో కానీ కాలేజ్లలో కానీ ఎప్పుడైనా సాంగ్స్ పాడారా? స్కూల్లో వాడిన, కాలేజ్ ఏం లేదు. ఓకే. స్కూల్లో వాడిన. చిన్నగా ఉన్నప్పుడు వాడేది ఎక్కువ, సాంగ్సే ఎక్కువ వింటుండే, పాడుతుండే. అంటే మ్యారేజ్ కంటే ముందు కూడా సాంగ్స్ పాడారా మీరు? పాడాను, కానీ అప్పుడు పెళ్ళి కాక ముందుకి సపోర్ట్ ఎవరు లేకుండే. ఇక పెళ్లి కాని అమ్మాయిని బయటకు పంపించారు కదా, అట్లా అనేసి మ్యారేజ్ అయినాకనే మా ఊర్లో పార్టీ తరపున పాడడం జరిగింది. కమ్యూనిస్టు గెలిచింది అక్కడ పాడిన. స్టార్ట్ జర్నలిస్ట్ టుడే అన్న కృష్ణ అన్న అని తను బాగా సపోర్ట్ చేసిండు నాకు. పాడు నాన్న, ఏం కాదు, వాయిస్ మంచిగా ఉంది అంటే అన్న చెప్పినాకనే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఒక అమ్మాయి బయటికి వెళ్ళి స్టేజ్ పైన పాడడం ఇలాంటి కొంతమంది యాక్సెప్ట్ చేయరు కదా. అవును. అంటే అమ్మాయికి అవసరమా, ఆడవాళ్ళకి అవసరమా అని అంటూ ఉంటారు. అట్లా మన పక్కింటి వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, అలా అన్నప్పుడు మీరు ఎలా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి? ఇక అనుకుంటే చాలా మంది అన్నవాళ్ళు ఉన్నారు. అవసరమా అన్నారు, ఎన్నో తిట్టిరు, విమర్శించిరు. అననీలే అనేసి నేను, మనకు తెలియాలి మనం ఏంటో, ఎవరికి చెప్పవలసిన పని లేదు. అట్లా అనేసి నేను చాలా ముందుకు వచ్చేసిన. నేను అట్లా ఎప్పటికి కూడా ఆపలేదు, చేస్తూనే ఉన్నా. అందరు తిట్టిరు, నేను ఎదిగి చూపియాలి వీళ్ళకి అనేది నా కోరిక.